నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడం. ఈ రోజు నేను చెప్పబోయే అంశం పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్. ఒక గ్రామంలో ఇద్దరు యువకులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఏంటంటే ఎలాంటి సంఘటన జరిగినా సరే దాని నుంచి పాజిటివ్ అంశాలను మాత్రమే గ్రహించేవాడు. ఇంకో వ్యక్తి ఏంటంటే ఎలాంటి సంఘటన జరిగినా సరే దానిని నెగిటివ్ కోణంలో చూడడం అనేది నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా. అయితే ఈ ఇద్దరు యువకులు కూడాను డిగ్రీ కంప్లీట్ చేశారు. వేరే పట్టణం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పట్టణంలో మంచి కోచింగ్ ఏదైనా తీసుకుంటూ మంచి జాబ్ సక్సెస్ సంపాదించాలని చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర ఆర్థికంగా బలంగా లేరు, డబ్బులు పూర్తిగా లేవు. అలాంటప్పుడు ఆ గ్రామంలో ఒక సంఘటన జరిగింది. నిరంతరం కూడా నక్కలు ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పశువుల దగ్గర ఉన్నటువంటి లాంగూరులు కానీ ఇలాంటివి కావచ్చు, అలానే గొర్రెలు కావచ్చు, వీటిని తినేస్తున్నాయి అనమాట. తినేస్తుంటే ఆ గ్రామంలో పెద్ద ఏం చేశారంటే, ఎవరైనా ఒక నక్కలు కనుక పట్టుకుంటే ఆ ఒక నక్కకు ఒక 2000 రూపాయలు చొప్పున ఇస్తాను, ఇలా నక్కలు పెడితే కనుక లేకుండా చేయగలిగితే ఎన్ని నక్కలు పట్టుకుంటే అన్ని 2000 రూపాయల చొప్పున ధనాన్ని ఇస్తానని చెప్పి ఒక బహుమానాన్ని ప్రకటించారనమాట. వెంటనే యువకులిద్దరిలో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఏంటంటే, ఒరే మనకు ఎలా డబ్బు అవసరం కదా, మన కనుక వాటిని కనుక పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆ డబ్బు మనం సంపాదించుకొని మనం బాగా చదువుకొని మన జాబ్ లో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి చెప్పాడు. కానీ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, ఒరే మన వల్ల ఏ పని కాదు, నక్కలు మళ్ళీ ఎక్కువ గుంపుగా ఉంచాయనుకోండి, మనల్ని చంపేస్తే మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అన్నాడు అనమాట. వెంటనే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, ఒక్కసారి ఆలోచించి మనకి ఇంత మించిన అవకాశం మరొకటి రాదు అని చెప్పి వెంటనే ఈ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని ఒప్పించగలడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి మన పక్కన కనుకుంటే మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి అనమాట. ఏదైనా సాధించాలి, ఏదైనా సక్సెస్ సంపాదించాలని చెప్పి వెంటనే సరే అని చెప్పి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఒప్పించాడో వెంటనే ఇద్దరు పిల్లలు కూడాను ఆ రాత్రి ఏం చేశారంటే, ఈ ఊరి గ్రామానికి పులిమేర ఏదైతే ప్రాంతం ఉంటుందో అక్కడ కాపలా కాస్తున్నారు. ఎందుకంటే ఈ నక్కలు అక్కడి నుంచి మొదట రావాలి కాబట్టి, ఊళ్ళోకి ఎంటర్ అవ్వాలి కాబట్టి అక్కడ కాపలా కాస్తూ వీళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ ఏర్పరచుకున్నారు. అలానే ఒక నెట్ ఒకటి వల ఒకటి అక్కడ సిద్ధంగా ఉంచారనమాట, ఈ నక్కలతో పట్టుకుందామని చెప్పి. ఇంతలో అనుకోకుండా ఇద్దరికి నిద్ర పట్టింది. పడుకుని చూసి ఏదో చప్పుడు వినిపించింది, మెలకు వచ్చింది, లేచి చూశారు. లేచి చూసేసరికి వీళ్ళ చుట్టూ సుమారుగా 5 నక్కలు చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. వెంటనే నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, ఈ రోజుతో మన జీవితం అయిపోయిందని చెప్పి అన్నాడు. వెంటనే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, ఈ రోజు నుంచి మన జీవితం ప్రారంభమైందని చెప్పాడు. వెంటనే ఏం ట్రాన్షన్ అంటే, నిజమేనా ఒకసారి ఆలోచించు, నువ్వు ప్రారంభంతో ఆలోచించుకో, ఒకసారి ఆలోచించు, మన చుట్టుపక్కల 5 రకాలు ఉన్నాయి, 5 × 2000 రూపాయలు చొప్పున లాగిస్తే మనకు 10,000 రూపాయలు బహుమానం లభిస్తుంది. నువ్వు కనుక ధైర్యంతో పోరాటం చేస్తే మనం ఈ నక్కలు కనుక పట్టుకున్నామంటే, మనం ఇప్పుడు పట్టుకునే ఎవరైతే మన గ్రామాధికారి ఎవరైతే ఉన్నారో వారికి కనుక అప్పచెప్తే వాళ్ళు అటవీ శాఖ వాళ్ళకి వీటిని అప్పచెప్పేస్తారు, కాబట్టి మనం 10,000 రూపాయలు గెలుచుకోవచ్చు అని చెప్పేసి వెంటనే ఉన్నటువంటి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి చెప్పాడనమాట. వెంటనే ధైర్యంతో ఇద్దరు కూడా నక్కలు పట్టుకుని 10,000 రూపాయలు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఒక పట్టణానికి వెళ్ళారు వీళ్ళిద్దరు కూడా. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకో సంఘటన జరిగింది. ఏంటంటే రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనమాట, రూమ్ కోసం చూస్తున్నారు. కానీ ఎవరు రూమ్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు బ్యాచులర్స్ అని చెప్పి బ్యాచులర్స్ రూమ్ ఇవ్వడానికి మాత్రం ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ నెగిటివ్ యాటిట్యూడ్ వ్యక్తి మొట్టమొదటి అప్పటికే డిసప్పాయింట్ ఉన్నాడు. మనకు ఎవరు రూమ్ ఇవ్వరు, మనకి ఎందుకు మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం రూమ్ ఇస్తున్నారు, బ్యాచులర్స్ కి అంటున్నారు, వెళ్ళిపోదాం మనం వెనక అని చెప్పేసి ఈ నెగిటివ్ యాటిట్యూడ్ వ్యక్తి, అంటే ఏ సంఘటన జరిగినా సరే వెనక్కి వెళ్ళిపోదాం అనే కోణంలో నెగిటివ్ యాటిట్యూడ్ వ్యక్తి ఉంటాడు అనమాట. సో అప్పుడు ఈ మాట అనగానే పాజిటివ్ యాటిట్యూడ్ వ్యక్తి అలా గాబర్ పడుకు ఒకసారి ఉండని చెప్పేసి ఒక నిమిషం ఆలోచించి ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఫస్ట్ నెగిటివ్ యాటిట్యూడ్ వ్యక్తి అన్నాడు ఏమనంటే, ఓనర్ తో మాకు ఇలా రూమ్ కావాలండి చదువుకోవడానికి అని చెప్పి అడిగాడు. మేము బ్యాచులర్స్ అని చెప్పి చెప్పగానే మేము రూమ్ అని చెప్పి ఆ ఓనర్ చెప్పాడు. కానీ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వ్యక్తి ఏమనంటే, సార్ ఒక్క నిమిషం ఒక మాట వినండి, మేము చిన్నప్పటి నుంచి కష్టపడి ఇలా వృద్ధిలోకి వచ్చాం, ఇప్పుడు ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసాం, మేము పలానా గ్రామానికి చెందిన వాళ్ళం, మా తల్లిదండ్రులు ఇలా వ్యవసాయం చేసుకున్నారు, మేము ఇలా చాలా ఉన్నతంగా బ్రతికిన వాళ్ళం, మేము చెడ్డవాళ్ళం అయితే కాదు. అయితే మా ఆలోచన ఏంటంటే, మేము చదువుకుంటూనే ఒక పక్క కోచింగ్ తీసుకుంటూనే మరో పక్క ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ ట్యూషన్ సెంటర్ ద్వారా పిల్లలకి 4 విషయాలు చెప్తూ ఆ డబ్బు సంపాదించి ఆ వచ్చిన డబ్బుతో మీ యొక్క ఈ రెంట్ కట్టాలనుకుంటున్నాం. అలానే మేము కొంత తెచ్చుకున్న ధనాన్ని కూడా ఉంచుకున్నాం కాబట్టి ఈ రెండింటితో మీరు రెంట్ పే చేస్తాం. అలానే మీ పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి కూడా మేము ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇస్తాం అలా అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా అంటే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనే వ్యక్తి మాట్లాడేటువంటి మాట తీరు, అలానే ధన సంపాదన పట్టినటువంటి జ్ఞానం, అలానే ఆయన నడవడికి ఇవన్నీ గమనించిన తర్వాత ఆ ఇంటి ఓనర్ కి చాలా బాగా అనిపించింది, వీడు ఎలా సరే జీవితంలో సక్సెస్ సాధిస్తారు, ఎందుకంటే ఇంత మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి. ఆ ఇంటి ఓనర్ కి వెంటనే ఇతని పట్ల చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే ఒకటి తన పిల్లలకి ఫ్రీగానే ట్యూషన్ చెప్తా ఉంటారు, ఒకటి ఎక్కడికో బయటకు పంపించాల్సిన అవసరం లేదు, రెండోది ఏంటంటే ఈయనకి ధనం పట్ల మంచి అవగాహన ఉంది, అలానే జీవితం పట్ల మంచి అవగాహన ఉంది, కాబట్టి ఈయన ఖచ్చితంగా డబ్బు సంపాదించగలడు, అలానే నా ఇంటి రెంట్ పే చేయగలడు, అలానే బాధ్యతతో ఉన్న వ్యక్తి అని చెప్తున్నాడు, కాబట్టి మనం దర్జాగా వీళ్ళకి రెంట్కి హౌస్ ఇవ్వచ్చు అని చెప్పేసి వెంటనే ఇంటి ఓనర్ ఆ రెంట్కి హౌస్ ఇచ్చారనమాట. కాబట్టి మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి సంఘటనలు ఇప్పుడు ఎలా మాట్లాడాలి, ప్రతిదంటే కూడా ఏదైనా మనకి అనుకూలంగా లేకపోతే వెంటనే నిరాశందరూ వెనక్కి పోవడం, లేకపోతే దాన్ని విడిచిపెట్టడం, ఏదో పని మొదలు పెట్టడం మళ్ళీ విడిచిపెట్టడం, ఇలాంటివి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చేస్తుంటారు. కానీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఎంత పెద్ద కష్టాలైనా సరే పాజిటివ్ గా తీసుకుంటారు, ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా సరే దాని నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి, అంటే కూర్చోండి మట్టి ముద్ద తీసుకుని బలంగా నెలకొడితే నేలకు అంటుకుంటుంది, అది నెగిటివ్ యాటిట్యూడ్ మెంటాలిటీ అనమాట. అదే మీరు బంతి తీసుకుని బలంగా నెలకుంటా అనుకోండి,
ఎంత బలంగా కొడితే అంత రెట్టింపు వేగంతో పైకి వెళ్తుంది అనమాట. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఆ వేగంతో ఉంటారు అనమాట. ఎంత పెద్ద దెబ్బ తగిలితే అంత మించి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తారనమాట. సో మనం కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు సాగుదాం. ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి పరిస్థితులు సరే మనం ఉన్నతంగా ఆలోచిస్తూ ప్రతి కష్టాన్ని కూడా మన యొక్క జీవితంలో వృద్ధిలోకి రావడానికి పునాదులుగా మార్చుకుంటూ మరింత సక్సెస్ సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.